సరే నీ ప్రాబ్లం ఏంటి? నాతో ప్రాబ్లమా? మా హస్బెండ్కి తెలిసిదని ప్రాబ్లమా? ఆయన తెలియకుండా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, ఎందుకు నువ్వు ఇంకా మాటలు చెప్పు. నేను టేస్ట్ నీకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు. అలా అనుకుంటే అసలుకి లైఫ్ ఏమి ఉండదబ్బా. పాజిటివ్గా తీసుకోవాలి. ఏది తీసుకున్నా నేనే అంటున్నాను కదా, ఇంకా నీదేంటి? నువ్వంటే నాకు ఇష్టం కదా, అందుకని. ఇష్టం అంటే ఒక రోజుల పరిచయంకి ఇష్టమా? ఏం మాట్లాడుతున్నాను అసలు? ఒక సెకండ్ చాలబ్బా లవ్ కొట్టడానికి. నా పైన లవ్ వస్తుంది ఇప్పుడు. వచ్చింది అందుకనే కదా. పైసలు దేనికి? మాకు తెలిసిన వాళ్ళకి కొంచెం మనీ కావాలంటే ఇచ్చాను. అది ఇప్పుడు వాళ్ళు అంటే వేరే వాళ్ళతో ఇప్పించాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా మనీ మాకు ఇవ్వు అని అంటున్నారు. అందుకని ఈయన అడిగితే గొడవ అయింది మా ఇద్దరికి మనీ దగ్గర. ఈ లోపు నువ్వు ఖర్చు చేయాలి. మన మనస్పర్ధం బాగా కలిసి పైసల కోసం నన్ను వాడుకుంటున్నాను. నేనేం చేయాలి? ఎందుకు ఇలా చేస్తున్నాను? ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం రా. ఎందుకు? ప్లీజ్ ఒక్కసారి నచ్చితేనే మళ్ళీ ఓకేనా? గైస్ ఇవాళ మన కేసు వచ్చింది. కేసు ఏంటంటే ఒక ఆంటీ పెళ్లి చేసుకున్న ఆంటీ తన హస్బెండ్ ని చంపేసి నన్ను ఉంచుకుంటా అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆమె ఏదో ప్రాబ్లం అని నాకు కాంటాక్ట్ అయింది, ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయింది. అయితే సరే అని నేను ఆమె మెసేజ్ చేసి మాట్లాడినా. ఆ మాట అనేసినది. ఆమెకి నేను లొకేషన్ పంపించిన. ఏమైంది, నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు మీ ఆయన చంపేసి నన్ను ఉంచుకుంటా అని చెప్తున్నావు, అది తెలుసుకుంటా. ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వచ్చి చూడండి, మీకే అర్థమైపోతుంది. చాలా బాగుంది. బ్యాచిలర్ రూమ్ ఏదో అలా ఉంటుంది కానీ. బ్యాచిలర్ రూమ్ అంటే ఓనా లేకుంటే? లేదు, బ్యాచిలర్ రెంటేనా? ఎంతే? ఎంత ఉంది? ఎంతంత ఎందుకులే. కూర్చో. ఎక్కడికి? ఏం లేదు కానీ. ఎంతమంది మీరు? ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్ ఉన్నాడా? ఏం చేస్తుంటాడు? ఆఫీస్కి వెళ్ళారు. అవునా? రోజు ఇదే పనులు చేస్తా? చిచ్చి నువ్వు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం కదా. ఎట్లా ఇష్టం అయిపోయా? నేను వన్ డే చాటింగ్లోనే ఇష్టం అయిపోయానా? అవును, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా నాతో. ఏం మాట్లాడినా నేను? మంచిగా మాట్లాడావు కదా. మంచిగా నేను ఇంప్రెస్ అయ్యాను నీ మాటలకి, అందుకే నువ్వు నాకు నచ్చావు. మరి పైసలు ఎందుకు అడిగినావు? కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నువ్వు సాల్వ్ చేయగలరా? సాల్వ్ చేస్తా కానీ ప్రాబ్లం అంటావు, ఇది అంటావు, మళ్ళీ మీ హస్బెండ్ ఉన్నాడంటే తప్పు అనిపించలేదా నీకు? ఉన్నా కానీ తను నా పర్సనల్స్కి వాటికి మనీ ఇవ్వడు కదా. నీ పర్సనల్ అంటే ఏం చేసినావు ఇంతకుముందు? ఏం చేయలేదు. మళ్ళీ పైసలు దేనికి? మాకు తెలిసిన వాళ్ళకి కొంచెం మనీ కావాలంటే ఇచ్చాను. అది ఇప్పుడు వాళ్ళు అంటే వేరే వాళ్ళతో ఇప్పించాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా మనీ మాకు ఇవ్వు అని అంటున్నారు. అందుకని ఈయన అడిగితే గొడవ అయింది మా ఇద్దరికి మనీ దగ్గర. ఈ లోపు నువ్వు ఖర్చు చేయాలి. మన మనస్పర్ధం బాగా కలిసి పైసల కోసం నన్ను వాడుకుంటున్నావు. అది నువ్వు అలా అనుకోకూడదు, లవ్ అనుకోవచ్చు కదా. పైసలు జాబ్ మ్యాప్ చేయొచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా. చేస్తున్నాను, ట్రైస్లో ఉన్నాను, నేను పెట్టుకున్నాను. అప్పటి వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఆగరు కదా, అందుకు. నాకు కరెక్ట్ అనిపించలేదు నీ హస్బెండ్ ఉంచుకుని అయినా నువ్వు అలా అనుకు ప్లీజ్. అలా అనుకు, అలా అని కాదు. నువ్వంటే నాకు ఇష్టం కదా, అందుకని. ఇష్టం అంటే ఒక రోజుల పరిచయంకి ఇష్టమా? ఏం మాట్లాడుతున్నాను అసలు? ఒక సెకండ్ చాలబ్బా లవ్ కొట్టడానికి. నా పైన లవ్ వస్తుంది ఇప్పుడు. వచ్చింది అందుకనే కదా నీ దగ్గరికి వచ్చాను కావాలని. నేను నా దగ్గరికి రమ్మల్లా, నేనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలో నీకు తెలీదా? ఇంత దూరం వచ్చాను కదా, నువ్వు కూడా రూమ్కి తీసుకొచ్చావు కదా, నీకు తెలీదా? ఏం చేయాలి చెప్పు నువ్వు. నీ ఇష్టం. మీ హస్బెండ్ తెలిస్తే ఏమవుతుంది? నువ్వు చెప్తావా? నేను ఎందుకు చెప్తాను? నేను చెప్పను కదా. ఏదో ఒక విధంగా తెలిసిపోతుంది. తెలియదు, తెలిసినప్పుడు నేను కవర్ చేసుకుంటాను కదా. నీకు ఎందుకు ప్రాబ్లం అయితే చెప్పు. ఏం కవర్ చేస్తావు? నేను ఏదో చెప్తాను, ఫ్రెండ్ అని చెప్తాను కదా. సరే నీ ప్రాబ్లం ఏంటి? నాతో ప్రాబ్లమా? మా హస్బెండ్కి తెలిసిదని ప్రాబ్లమా? ఆయన తెలియకుండా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, ఎందుకు నువ్వు ఇంకా మాటలు చెప్పు. నేను టేస్ట్ నీకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు. అలా అనుకుంటే అసలుకి లైఫ్ ఏమి ఉండదబ్బా. పాజిటివ్గా తీసుకోవాలి. ఏది తీసుకున్నా నేనే అంటున్నాను కదా, ఇంకా నీదేంటి? ఏం పాజిటివ్ నువ్వే చెప్పు.
నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావో చెప్పు. నేనంటే ఇష్టం లేదా, నేను నచ్చలేదా? చెప్పు, నువ్వు చెప్పు. ఇంకా ఏంటి? నువ్వే చెప్పాలి. చెప్పంటావు. ఫస్ట్ చెప్పు, నేనంటే నీకు ఇష్టమా కదా? ఇష్టమని ఏం లేదు కానీ మరి ఇష్టం లేదా? ఏదో నీ ప్రాబ్లం ఏదో తెలుసుకుందామని అంతే. చెప్పాను కదా, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం. మా వాళ్ళు తెలిసిన వాళ్ళకి మనీ ఇప్పించానబ్బా, అందుకని. అయినా నేను అడిగే వచ్చాను కదా, నువ్వు రమ్మంటేనే ఇస్తానన్నావు కదా, మళ్ళీ ఏంటి డిస్కషన్? ఏ 2 lakhs తీసుకున్నా, 1 lakh ఇంట్రెస్ట్ అయింది, మొత్తం 3 lakhs కావాలి. ఇప్పుడు 3 lakhs ఎవరు ఇవ్వాలి? నేను ఇస్తాను. నేను ఏమని అడిగాను, కొంచెం చూస్తాను అన్నావు. మిగిలింది నేను చూసుకుంటానని చెప్పాను కదా, మొత్తం నేను ఇవ్వమన్నట్లేదు. నువ్వు అలా అన్నావని కదా నేను వచ్చాను ఇక్కడికి. మళ్ళీ అలా మాట్లాడతాను ఏంటి? నువ్వు ఇస్తానన్నావు కదా, నీ ప్రాబ్లం చెప్పు. నేనంటే ఇష్టం లేదా? మరేంటి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీకు తెలీదా ఏం చేయాలో? ఇంత దూరం తీసుకొచ్చా, నువ్వు రమ్మంటేగా నేను వచ్చాను. నేనేం చేయాలి? ఎందుకు ఇలా చేస్తున్నావు? సరే, ఇప్పుడు మనీ ప్రాబ్లం తర్వాత పడ్డాం, ఫస్ట్ ఎంజాయ్ చేద్దాం రా. ఏం ఎంజాయ్? ఏమైంది? ఏంటి ప్రాబ్లం చెప్పు ఫస్ట్. రాను మరి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు? ఎంజాయ్ చేయాలి. నాకే తప్పు చేసిన. తప్పు ఏం లేదు, లేదు కదా, ఎందుకు లేదు? నేను ఫస్ట్ ఎందుకు? ప్లీజ్ ఒకసారి నచ్చితేనే మళ్ళీ, ఓకేనా? చెప్పండి, ఏంది నీ ప్రాబ్లం ఏంటి అసలు? చెప్పాను కదా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, అన్నీ చేసుకున్నావు, ఆ తర్వాత నీకు పిల్లలు ఉన్నారేమో అంటున్నావు. వాళ్ళ మోసం చేసినట్టు కాదా? కాదు, పాప ఒక్కటే ఉంది నాకు, నా పేరెంట్స్ దగ్గర ఉంటుంది. ఈ మనీ ఏంటి అంటే మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చాను, అది మా హస్బెండ్ మనీ. ఇప్పుడు అవి నేను ఆయనకి ఇవ్వాలి. అంటే తెలియకుండానే ఇచ్చేసినావు? అతను తెలియకుండా, నీ హస్బెండ్ తెలియకుండా ఇచ్చేసినావు? అవును. అడగలేదా మధ్యలో? అడగలేదు, తనకి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఏదో అవసరం వచ్చిందని చెప్పేసి నన్ను మొన్న అడిగాడు రీసెంట్గా. తప్పు కాదా మరి? తప్పు ఆ క్షణం అలా అయిపోయింది, తనకి ఇవ్వాల్సి వచ్చింది. నేను మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ పైసల కోసం ఎక్కడైనా వస్తావు, ఎంతైనా దిగజారుతావు. అలా కాదు, మళ్ళీ మన మనస్పర్ధలు కలిసాయి కాబట్టి నేను అడిగాను. మనస్పర్ధలు అదే కలిసి అంటే పైసల కోసమే కలిసాయి, అర్థమైందా? ఉట్టిగా కలిసినాయి అనుకున్నావు. 1 dayలో ఎవరైనా పరిచయం అవుతారా? 1 dayలో మీరు అయ్యారు కదా. అదే మరి పైసల కోసమే కదా ఇవన్నీ కథ. అలా కాదు, ఓ మాట్లాడకు. నువ్వు లైవ్లో నాతో ఉన్నావని మీ హస్బెండ్కి ఇప్పుడు ఫోన్ చేస్తా, అర్థమైందా? నువ్వు ఇలా చేస్తున్నావు అని. నేను చెప్పేది కొంచెం. మరి నువ్వు పెళ్లి చేసుకుని అన్ని చేసుకుని సంసారం కాపాడాలా లేకపోతే సంసారాన్ని భంగం చేయాలా? నువ్వు నేను అలా ఏం నాశనం చేసుకోలేదు. మరి 3 లక్షలు అడిగింది. 3 లక్షలు అంటే మామూలు విషయమా? నేను ఏదో తొందరలో ఇచ్చేసాను. నా దగ్గరే కాదు పడుకోవడానికి వస్తున్నావు, అందరి దగ్గర అట్లనే చేస్తున్నావు. లేదు నేను అలా ఎప్పుడు వెళ్ళలేదు, చెయ్యను కూడా. మీ హస్బెండ్ చెప్పినాడు, నేను ఒట్టిగా చెప్తాను. లేదు, అలా నేను ఎప్పుడూ చేయలేదు. మీరంటే నాకు ఇష్టం, అందుకనే వచ్చాను. ఏమి ఇష్టం? పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇష్టం అని మాట్లాడుతున్నావు. అవి పెళ్లికి ముందు జరిగినాయి కదా ప్రాబ్లమ్స్, ఇప్పుడు నాకు సడన్ గా వచ్చినాయి, అందుకని. ప్లీజ్ ఒక్కసారికి నమ్మండి, నేను ఎప్పుడూ చేయని తప్పు. ప్లీజ్ ఇది మా వారికి చెప్పొద్దు.